నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైకోర్టు తీర్పుతో స్థానిక ఎన్నికలపై సర్కారు మథనం. తదుపరి కార్యాచరణపై ఇవాళ సీఎం చర్చించే అవకాశం. రిజర్వేషన్లను అడ్డుకున్న పాపం విపక్షాలదేనన్న మంత్రులు. కాంగ్రెస్ ఓట్ల నాటకం తేటతెల్లమైందని బీఆర్ఎస్ బీజేపీ విమర్శలు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై బీజేపీ మేధోమథనం. కాసేపట్లో రామచంద్రరావు అధ్యక్షతన సమావేశం. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో గ్యాస్ లీక్ అయి ఓ వ్యక్తి మృతి. లీకేజీని అరికట్టే క్రమంలో ప్రమాదం. గాజా శాంతి ప్రణాళిక విజయంపై ట్రంప్నకు మోదీ అభినందనలు. భారత్ అమెరికా వాణిజ్య చర్చల్లో పురోగతిపై మంతనాలు. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేయడంతో తదుపరి కార్యాచరణకు ప్రభుత్వం సిద్దమవుతోంది. సుప్రీంకోర్టుకు వెళ్లాలని సర్కార్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అందిన తరువాత మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు జరపనున్నారు. జీవో 9పై న్యాయస్థానం పరిగణలోకి తీసుకున్న అభ్యంతరాలపై న్యాయ నిపుణులతో అధ్యయనం చేసిన తర్వాత అడుగు వేయాలని భావిస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదంటున్న రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నేడో రేపో నిర్ణయం తీసుకోనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వుల ప్రతి అందిన తర్వాత చర్చించనున్నారు. ఇవాళ హైకోర్టు ఉత్తర్వులు అందుతాయని ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవో 9పై హైకోర్టు పరిగణలోకి తీసుకున్న అభ్యంతరాలపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. హైకోర్టులో జరిగిన వాదోపవాదాలు, ఉత్తర్వుల సారాంశాన్ని సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వం, పార్టీ వర్గాలు ఇప్పటికే వివరించాయి. సుప్రీంకోర్టుకు వెళ్లడమా లేదా బిల్లులు క్లియర్ చేసేందుకు రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు వేచి చూడడమా లేదా పార్టీ పరంగా 42% టికెట్లు ఇవ్వడమా అనే 3 ఆప్షన్లలో ఓ నిర్ణయం తీసుకోవచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సుప్రీంకోర్టుకు వెళ్లడమే ఉత్తమమని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత అన్ని కోణాల్లో చర్చించిన తర్వాతే తదుపరి కార్యాచరణ చేపట్టనున్నట్లు ప్రభుత్వం, కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం సరైందేనన్న వాదనకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల కోసం న్యాయపరంగా వెనక్కి తగ్గినట్లు కనిపించకుండా చివరి వరకు పోరాడాలనే అభిప్రాయంతో ఉన్నారు. హైకోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత మంత్రులు, న్యాయ నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటున్న ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తదుపరి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓ అడుగు ముందుకు, మరో అడుగు వెనక్కి అన్నట్లు సాగుతున్న బీసీ రిజర్వేషన్ల అంశం ఎలా కొలిక్కి వస్తుందనే అంశంపై రాజకీయ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది. రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్ సర్కార్ 42% రిజర్వేషన్ల పేరుతో బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని బీఆర్ఎస్, బీజేపీ విమర్శించాయి. హామీల అమలు, ప్రజా వ్యతిరేకతపై దృష్టి మళ్లించేందుకే రిజర్వేషన్ల పేరుతో నాటకాలు ఆడుతోందని బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్లో ఉండగా జీవో ఎందుకు తీసుకొచ్చారని బీజేపీ ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాల వల్లే బీసీలకు 42% రిజర్వేషన్ దక్కకుండా పోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ మోసానికి తోడు బీజేపీ సైతం బిల్లు పెండింగ్లో ఉంచి వెనకబడిన వర్గాలకు అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. తూతూ మంత్రంగా జీవో ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరతీశారని హరీష్ రావు మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షంతో ఢిల్లీలో యుద్ధభేరి మోగించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఆది నుంచి బీసీలకు అన్యాయం చేస్తోందని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆరోపించారు. ఇవాళ చట్టబద్ధంగా తీసుకొస్తామనేటువంటి హామీని జీవో ద్వారా చేసేటువంటి ప్రక్రియకు చట్టబద్ధత ఉంటుందా అనేటువంటిది కామన్ సెన్స్ ఉన్నటువంటి మాట. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మసిబూసి మారేడుగాయ చేసి పోయినసారి ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీతో పాటు అగ్ర
నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అధికారంలోకి రావడం కోసం ఆ రోజు బీసీ వాదాన్ని ఎత్తుకున్నారు. అదే బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో భయంకరమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే దానికోసం రాష్ట్రంలో ఉండేటువంటి శాసనసభ శాసన మండలి సమావేశాలు జరిగి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి ఢిల్లీకి పంపిస్తే ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు మాత్రం ఈ అంశం పక్కన పెట్టి బీహార్లో జరుగుతున్నటువంటి ఈ ఓట్ల గల్లంతు విషయంలో దేశవ్యాప్తమైనటువంటి సమస్యను చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఎన్నికల సందర్భంగా మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ విధానం అనేది స్పష్టమైంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వ తీరే కారణమని బీజేపీ ఆరోపించింది. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ మోసపూరిత ప్రయోగంగా మార్చుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ కు బీసీలంటే కేవలం ఓటర్లు మాత్రమేనని ధ్వజమెత్తారు. బీసీల మనోభావాలతో ఆడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. బడుగుల సాధికారతను రాజకీయం కోసం వాడుకోవాలని చూసిందని కమలం పార్టీ రాష్ట్ర సారథి రామచంద్రరావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వము బీసీ అంశాన్ని కేవలం రాజకీయ కోణంతోనే ఆలోచించి ఏదో రాజకీయంగానే దీన్ని మనం లబ్ధి పొందాలనే ఆలోచనతో మాత్రమే తీసుకున్న నిర్ణయం కాబట్టే ఈ రోజు ఈ యొక్క స్టే వచ్చిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. గవర్నర్ దగ్గరకు పంపించేటువంటి బిల్లు 3 నెలలు గవర్నర్కు సమయం ఉంటుంది. ఆ 3 నెలల సమయంలో కూడా మీరు వెయిట్ చేయకుండా మీరు జియో తీసుకువచ్చి షెడ్యూల్ ఇవ్వడంలో దాని వెనక అర్థం ఏందని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వము మన ఒక తెలంగాణ బీసీ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది తొందరపడి కోడిగూసి కేవలం అడ్వాంటేజ్ కోసం మాత్రం రాజకీయ అడ్వాంటేజ్ కోసం దీని ఇంపాక్ట్ బీహార్ లో పడాలను లేకుంటే సోనియా గాంధీ నాకు ఓస్కార్ అవార్డు ఇస్తుందనో నంది అవార్డు ఇస్తుందనో ఇదా వాళ్ళకి ఆలోచన. బీసీ యొక్క ఎంపవర్మెంట్ కోసం రాజకీయాలు చేయకూడదు. మరి సమస్యని పక్కతో పట్టించడానికి 420 హామీల గురించి ప్రజలు అడుగుతారన్న భయంతో, అంతేకాకుండా అనేకమైనటువంటి ఆరోపణలు చేసి ఏ ఒక్క ఆరోపణను కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయకుండా చర్యలు తీసుకోకుండా లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటూ రాష్ట్రంలోని అడ్మినిస్ట్రేషన్ ని గాడి తప్పించి ఉన్న సమస్యలను పక్కతో పట్టించడానికి ఈ రోజు బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. కాసేపట్లో రామచంద్రరావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్తో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై ఎన్నికల కమిటీలో చర్చ జరగనుంది. త్రిసభ్య కమిటీ షీల్డ్ కవర్లో ఇచ్చిన నివేదికను కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమక్షంలో రామచంద్రరావు తెరవనున్నారు. త్రిసభ్య కమిటీ నివేదికలోని అభ్యర్థులపై చర్చించి 3 పేర్లను ఖరారు చేసి ప్రాధాన్యత క్రమంలో అధిష్టానానికి పంపనున్నట్లు రామచంద్రరావు తెలిపారు. అధిష్టానం 3లో ఒకరిని ఎంపిక చేసి 13న అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెప్పారు. లంకల దీపక్ రెడ్డి, జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, ఆకుల విజయ ఈ 4 పేర్లలో 3 పేర్లను ప్రాధాన్యత క్రమంలో పంపించేస్తారు అనే చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 11 గంటలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వినియోగించబోయే ఈవీఎంల మొదటి దశ తనిఖీ పూర్తయింది. చాదర్ఘాట్లోని విక్టోరియా మైదానంలోని స్ట్రాంగ్ రూంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆధ్వర్యంలో నోడల్ అధికారులు అపూర్వ చౌహాన్, హేమంత్ కేశవ్ పాటిల్, ఆర్వో సాయిలు ఈవీఎంలను పరిశీలించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కంప్యూటరైజ్డ్ విధానంలో ఈవీఎంల ర్యాండమైజేషన్ పారదర్శకంగా నిర్వహించారు. ఈ ప్రక్రియలో ఫస్ట్ లెవెల్ చెకప్ ఓకే అయిన యూనిట్లను ఉప ఎన్నికలో వినియోగం కోసం నిష్పక్షపాతంగా కేటాయించడం జరుగుతోందని ఆర్వి కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ముగిసే వరకు ఎన్నికల బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆర్వి కర్ణన్ సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మానిటరింగ్ సహా ఇతర బృందాలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తల్లి దశదిన కర్మకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఉదయం 11 గంటల 45 నిమిషాలకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కలెక్టర్లోని హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లి బోర్గాంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తల్లి దశదిన కర్మలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్కు బయలుదేరతారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నిజామాబాద్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు రాజధానిగా మారడం వెనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి ఎంతగానో ఉందని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ నగరం త్వరలోనే మొదటి స్థానానికి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని నోవాటెల్లో జరిగిన జీసీసీ సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తుల ఆధారంగా కాకుండా శాశ్వతంగా మంచి ఫలితాలు వచ్చేలా వ్యవస్థలను, చట్టాలను, సంస్కరణలను తీసుకురావడం వలన తెలంగాణ వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి రంగాల్లో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా తెలంగాణకు భారీగా పెట్టుబడులు రావాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నామన్న కేటీఆర్ ఈ దిశగా ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. Hyderabad, which is a vibrant and an innovative destination for global capability centers in India. Well, it pained me, in fact, when one of the speakers was saying, we are number 2 in GCCs. I promise you the day is not very far when we will beat Bangalore and will become number 1 in GCCs across the country. కాంగ్రెస్ సర్కారు పరిపాలన గాలికి వదిలి ప్రతీకార చర్యలకు దిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి ప్రతీకారం తప్ప పాజిటివ్ దృక్కోణం లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడతారన్నారు. తెలంగాణ భవన్లో హరీష్ రావు ఆధ్వర్యంలో గజ్వెల్కు చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీపీ పద్మా నరేందర్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని హరీష్ రావు మండిపడ్డారు. కొత్త పింఛన్లు దేవుడెరుగు, ఉన్న పింఛన్లలో కోత విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక, నిరుద్యోగ వ్యతిరేక విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నారు. ముఖ్యంగా 6 గ్యారంటీలు అమలు విషయంలో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మరి 700 రోజులైనా గ్యారంటీలు అమలు చేయ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేయకపోవడం, పంటలకు బోనస్ బోగస్ కావడం, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరి ఈరోజు 100 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు. వారందరికీ స్వాగతం, సుస్వాగతం. పోలీసింగ్ అంటే నేర నియంత్రణ మాత్రమే కాదని, ప్రజా నమ్మకాన్ని గెలుచుకోవడమే అసలు విజయమని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అదనపు డీజీలు, కమిషనర్లు, ఎస్పీలు, డీసీపీలతో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. బీట్ పెట్రోలింగ్, నిఘా, ఇంటెలిజెన్స్, కమ్యూనిటీ పోలీసింగ్ పై సూచనలు చేశారు. సాంకేతికతతో పోలీసింగ్ మరింత సమర్థం అవుతుందన్న డీజీపీ ఏఐ, ఫోరెన్సిక్స్, సీసీటీవీ వంటి ఆధునిక పద్ధతులను విస్తృతంగా వినియోగించాలని సలహా ఇచ్చారు. రాష్ట్రంలో ఏటా సగటున 900 హత్యలు, 8000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. రాత్రి ప్రహార, డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్లు, అవగాహన కార్యక్రమాలను పెంచాలని డీజీపీ ఆదేశించారు. మహిళల భద్రత, సైబర్ నేరాలు, నార్కోటిక్స్ పై ప్రత్యేక దృష్టి ఉంచాలన్నారు. సమాజంలో క్రమశిక్షణ కోరాలంటే ముందు మనం ఆచరించాలని శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. కలిసికట్టుగా పనిచేయడం, పారదర్శకత ద్వారా తెలంగాణ పోలీసింగ్ను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఎల్ఐజీ కాలనీలో ఓ ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. వంటగదిలో అకస్మాత్తుగా గ్యాస్ లీక్ కావడంతో కుటుంబ సభ్యులందరూ బయటకు వచ్చేశారు. వారిలో ఓ వ్యక్తి గ్యాస్ లీకేజీని అరికడదామని లోపలికి వెళ్లి ప్రయత్నిస్తుండగా గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఓ గోడ అతనిపై కూలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో క్షతగాత్రుడిని వీరంగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చారిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయవంతం కావడానికి కృషి చేసినందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్రంప్తో ఫోన్లో సంభాషించినట్లు మోదీ వెల్లడించారు. గాజాలో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయని ట్రంప్ చేసిన ప్రకటనను మోదీ స్వాగతించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బలమైన నాయకత్వానికి ఇది అద్దం పడుతోందని పేర్కొన్నారు. బందీలను విడుదల చేయడం, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సాయం అందేలా చూడటం వల్ల శాశ్వత శాంతికి బాటలు పడతాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్తో భారత్, అమెరికా వాణిజ్య చర్చల్లో సాధించిన పురోగతిపైన సమీక్షించినట్లు ప్రధాని మోదీ ఎక్స్లో వెల్లడించారు. రానున్న రోజుల్లో సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు పరస్పరం అంగీకరించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతోనూ ఫోన్లో మాట్లాడిన మోదీ శాంతి ఒప్పందం పట్ల అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఆమోదయోగ్యం కాదని ఎక్స్లో మోదీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య సమీప గ్రామంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 5గురు దుర్మరణం చెందగా పలువురు గాయపడ్డారు. పగ్లాభారీ గ్రామంలో పేలుడు సంభవించి ఓ ఇల్లు కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల ఇళ్లలోని వారిని ఖాళీ చేయించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా ఈ ఘటన జరిగిందని అంచనా వేశారు. అటు ఈ ఘటనపై ఆరా తీసిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హర్యానాకు చెందిన సీనియర్ ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో ఆయన భార్య ఐఏఎస్ అధికారిని అమ్రిత్ ప్రీ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన బలవన్మరణానికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనికి అమ్నిత్ లేఖ రాశారు. 8 పేజీల్లో సూసైడ్ నోట్ లభించినా ఫిర్యాదు చేసినా ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని పేర్కొన్నారు. పూరన్ సూసైడ్ నోట్లో ఉన్నతాధికారుల వేధింపులు, అవమానాల గురించి పేర్కొన్నప్పటికీ వాటిని చండీగఢ్ పోలీసులు విస్మరించారని ఆరోపించారు. తన భర్త మరణానికి కారణమైన వారి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి రక్షణ కల్పించారని సీఎంను కోరారు. అమ్నిత్ లేఖపై స్పందించిన సీఎం నాయబ్ సింగ్ సైని ఆమెను పరామర్శించారు. దాదాపు గంట పాటు ఆమెతో మాట్లాడిన సీఎం న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఈ కేసులో చండీగఢ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2001 బ్యాచ్ హర్యానా క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి పూరన్ చండీగఢ్లోని తన నివాసంలో అక్టోబర్ 7న ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ బలవన్మరణానికి సీనియర్ల వేధింపులే కారణమంటూ సూసైడ్ నోట్లో పేర్కొనడం సంచలనం రేపింది. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ నేత సుందర్ జైన్ వినూత్న రీతిలో పార్టీ కార్యక్రమాలను ప్రారంభించి కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. 65 ఏళ్ల సుందర్ జైన్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని శంఖం ఊది ప్రారంభిస్తారు. కాంగ్రెస్ సేవాదల్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఆయన ఆ పార్టీలో జరిగే ర్యాలీలు, సభలు, సమావేశాలను శంఖం ఊది ప్రారంభిస్తారు. ఆయన శంఖం ఊదే సమయంలో సభ మొత్తం నిశ్శబ్దమవుతోంది. సుందర్ జైన్ శంఖం ఊదడాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు వస్తుంటారు. చిన్నప్పటి నుంచి శంఖం ఊదే అలవాటున్న సుందర్ జైన్ కాంగ్రెస్ పార్టీలో చేరాక కూడా కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సైతం ఆయన్ని పిలిపించుకొని మరీ పార్టీ కార్యక్రమాల్లో శంఖం ఊదిస్తారు. 1988 నుంచి తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నట్లు సుందర్ జైన్ తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో శంఖాన్ని ఊదడం చూసి పార్టీ పెద్దలు అభినందించారని చెప్పారు. కాంగ్రెస్ నేతలైన రాహుల్, ప్రియాంక గాంధీలు తనను ప్రశంసించడం గర్వంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఉత్పత్తులతో జోహో కంపెనీ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ కంపెనీలకు సవాలు విసురుతోంది. ప్రపంచ మార్కెట్లో విశ్వసనీయ బ్రాండ్గా నిలిచిన జోహో 50కి పైగా యాప్లను జోహో వన్లో అందుబాటులో ఉంచింది. మెసేజ్లు, మెయిల్లు, వీడియో కాల్లు, ప్రెజెంటేషన్ వంటి సేవల్ని అత్యంత సెక్యూరిటీతో అందిస్తోంది. స్వదేశీ ఉత్పత్తులకు పెద్దపీట వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో జోహో సేవలకు కేంద్ర మంత్రులు ప్రచారం కల్పిస్తున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్,
అమెజాన్, మెటా సేవలు లేకుండా మన రోజువారీ డిజిటల్ లైఫ్ను ఊహించుకోలేం. కానీ మన దేశానికి చెందిన జోహో కంపెనీ ఏ తరహాలో దూసుకెళ్తోందంటే దాన్ని చూసి దిగ్గజ కంపెనీలకు చెమటలు పడుతున్నాయి. జోహో మాయ ఎలా ఉందంటే భారత సర్కార్ సైతం దీని సేవల్ని వినియోగించుకోవడం మొదలుపెట్టింది. పార్లమెంటులో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏకంగా జోహో షో ఉపయోగించి ఇచ్చారు. జోహో ద్వారా భారత్ ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశాన్నిచ్చింది. భారత్ ఇక ఏ దేశంపై డిజిటల్ రంగంలో ఆధారపడాల్సిన పనిలేదని చాటి చెప్పింది. జోహో అతిపెద్ద బలం ఏంటంటే జోహో ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ జోహో వన్. ఇందులో 50 కంటే ఎక్కువ యాప్స్ ఉంటాయి. ఈమెయిల్కు ప్రత్యామ్నాయం కావాలంటే జోహో మెయిల్, స్టోరేజ్ కావాలంటే జోహో వర్క్ డ్రైవ్, డాక్యుమెంట్ కావాలంటే జోహో రైటర్, ప్రజెంటేషన్ కోసం జోహో షో, సిఆర్ఎం కావాలంటే జోహో సిఆర్ఎం, వీడియో మీటింగ్ కోసం జోహో మీటింగ్, వాట్సాప్ నకు ప్రత్యామ్నాయం కావాలంటే అరట్టై. ఇలా అనేక ప్రత్యామ్నాయాలను జోహో తీసుకొచ్చింది. వాట్సాప్ కంటే అరట్టైలో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటాకు ప్రత్యామ్నాయం జోహోగా విశ్లేషకులు చెబుతున్నారు. ఆ కంపెనీలు అందించే సేవల కంటే అత్యంత సెక్యూరిటీతో జోహో సేవల్ని అందించగలదని చెబుతున్నారు. జోహోను 1996లో అడ్వెంట్ నెట్ పేరుతో శ్రీధర్ వెంబు, టోనీ థామస్ స్థాపించారు. 2009లో జోహో కార్పొరేషన్ గా పేరు మార్చారు. ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. 80కి పైగా దేశాల్లో ఈ కంపెనీ కార్యాలయాలున్నాయి. జోహో కార్పొరేషన్ రూపొందించిన వివిధ యాప్లకు ప్రపంచం సలాం కొడుతోంది. ఈ రోజు కోట్లాది మందికి జోహో చేరువైంది. దేశీయ ఉత్పత్తులు, సేవలను వినియోగించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును కేంద్ర మంత్రులు అందిపుచ్చుకుంటున్నారు. స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు డిజిటల్ ఇండియాలో భాగంగా జోహో ప్లాట్ఫామ్ వైపు మొగ్గు చూపుతున్నారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ ఆ సంస్థ సేవలు వినియోగిస్తుండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా జోహో మెయిల్ కి మారిపోయారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.